అక్కడ శత్రువులైన ఫిలిస్తీన్ల చేతిలో చిక్కుకున్నట్లుగా ఈ యొక్క వచన భాగం ద్వారా తెలుసుకోగలుగుతాము. ఆ పైకి చూస్తే కనుక ఆ యొక్క సందర్భం అంతా కూడా మనకు తెలుస్తుంది, చాలా ఉంది అది. అయితే ఇక్కడ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా తండ్రి మనతో ఏం మాట్లాడుచున్నారు అని ఆలోచన చేస్తే కనుక, మన శత్రువైన అపవాది చేతుల నుండి మనల్ని బలహీనపరుస్తున్న మన యొక్క హృదయ సంబంధమైన బలహీన ఆలోచనల నుండి మనము విడుదల పొందితేనే మరి తండ్రి మరి శత్రువుల చేతులను మనల్ని విడిపించి మరి మనల్ని పరిశుద్ధులుగా జీవింపచేయగలుగుతాడు, సంతోషము గలవరిగా జీవింపచేయగలుగుతాడనే ఆలోచనను తండ్రి రోజు మనలో మరి కలిగిస్తున్నాడు. చూడండి, సమూయేలు చెప్తున్న మాట, ఇజ్రాయేల్ అందరూ చెప్తున్న మాట ఏంటంటే, ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల. మొట్టమొదటిగా మనలో సిద్ధపాటు అనేది చాలా అవసరము. మనము ఏదైనా బలహీనత నుండి లేకపోతే మనల్ని పట్టి పీడిస్తున్న ఏదైనా ఎడిక్షన్, బానిసత్వం నుండి విడుదల పొందాలనుకుంటే కనుక మొట్టమొదటిగా పూర్ణ హృదయంతో తండ్రి సన్నిధిలో ఆయనకి విజ్ఞాపన చేయటము. పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల. దాని అర్థం ఏంటంటే, తండ్రి చిత్తమునకు మనల్ని మనము అప్పగించుకోవాలి. నాయన, ఈ బలహీనత నాలో ఉంది, నన్ను క్షమించు ప్రభు అని చెబుతూ, నాయన దీని నుండి విడుదల పొంది మీకు దగ్గర అవ్వాలని, మీతో మీ యొక్క మాటతో మీ యొక్క అడుగుజాడలు నడవాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు విడుదల కలిగించని మన యొక్క సిద్ధపాటును ఆయనకి తెలియజేస్తే గనక తప్పకుండా దేవుడు మనకి సహాయం అందిస్తాడు. ఇంకో మాటను చూడండి, అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, మన మధ్యలో మన హృదయంలో ఉన్నాయి కదండి ఈ యొక్క అన్య సంబంధమైన దేవతలు, విగ్రహాలు, మన యొక్క హృదయంలోని మన ఆలోచనలే ఆ విగ్రహాలు. మనల్ని విడిచిపెట్టని ఆ కోపము, ద్వేషము, అసూయ, మత్సరం ఇవన్నీ కూడా మనలో ఉన్న విగ్రహాలు, అన్య సంబంధమైన దేవతలవే. వాటి నుండి ఏమన్నా ఉందని ఇక్కడ మధ్య నుండి తీసివేసి, అంటే మనకి తండ్రిని దేవుడు నేర్పిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ముందు మనలో ఉన్న ఈ విగ్రహ సంబంధమైన ఆలోచనలు రేకెత్తించే ఈ యొక్క చెడు స్వభావం నుండి, భ్రష్ట స్వభావం నుండి విడుదల పొంది ఈ ఆలోచనలు తీసివేసి పట్టుదల కలిగి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మీ హృదయంలో నాటింపు చేసుకోండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఆయనను సేవించడం అంటే ఆయనను అనుసరించటము, ఆయన పోలి నడుచుకోవటము. ఏమి కలిగి ఉండాలని చెప్పాడు అవి కలిగి ఉండాలి, ఏమి వదిలేయమని చెప్పాడు వాటిని వదిలేయాలి. అనగా ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన చిత్తములకు తల ఉంచి, నాయన ఇక్కడి నుంచి మీరేమి చెబితే అదే ప్రభువా అని మనము ముందుకెళ్తుంటే కనుక ఖచ్చితంగా తండ్రి దేవుడు మనకి సహాయం ఇచ్చి మనల్ని ఆయన చిత్తంలో నడిపిస్తారు. కాబట్టి రీతిగా మనం అందరం కూడా మన హృదయములను ఆయన వైపు తిప్పి సంపూర్ణమైన అంగీకారం తెలియజేస్తూ దేవుని అడుగుజాడలు నడిచి ఆయన కృపను పొందుకుందాం. శత్రువుల బాని విడుదల పొందాం. అట్టి కృప తండ్రి దేవుడు మనందరికీ దయచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుడా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, పూర్ణ హృదయంతో నిన్ను అంగీకరించి నిన్ను సేవిస్తే నాయన మాలో ఉన్న చెడు స్వభావం నుండి విడుదల పొందగలుగుతామని నాయన నీ వాక్యం మాట్లాడుతుంది తండ్రి. నాయన అట్టి కృప మా అందరికీ దయచేసి నీ చిత్తంలో నడిపించి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం మాకు దయచేయమని నజరేయుడైన యెహోవా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.